ఎస్ గుడ్ మార్నింగ్ అండి. ఏబిఎన్ పిఆర్ఆర్ ఆన్లైన్ క్లాసెస్ వెల్కమ్ అండి. సో లాస్ట్ క్లాస్లో మనం లెటర్ సిరీస్ డిస్కస్ చేస్తున్నాం. సో దాని కంటిన్యూషన్గా ఇప్పుడు ప్రజెంట్ మనం నెక్స్ట్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. ఓకే, మీకు స్క్రీన్ మీద ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి. సో 11th ప్రాబ్లం ఒకసారి జనరల్గా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. సిరీసెస్ అనేది మనం అబ్జర్వ్ చేసేటప్పుడు ఆన్సర్స్ ఏ విధంగా ఉంటాయి మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అనేది ఖచ్చితంగా మీరు ఆలోచించాలి. ఎస్, సింపుల్ లాజిక్ అండి. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ ఆల్టర్నేటివ్ పెయిర్స్ అబ్జర్వ్ చేయాలండి. ఇక్కడ కంటిన్యూషన్ డివి ఆల్ ఆఫ్ ది సడన్గా ఇంక్రీజ్ అయిపోయింది కాబట్టి, సో డికి వికి చూద్దాము అంటే ఆల్ ఆఫ్ ది సడన్గా ఇంక్రీజ్ అయిపోయింది కాబట్టి సో దాన్ని మనం చేయటానికి వీలు పట్టలేదండి. సింపుల్గా ఆలోచించండి. ఏబిసిడిడిఈ, ఓకేనా, ఈ తర్వాత ఈఎఫ్. ఓకే, చూడండి ఒకసారి జాగ్రత్తగా చేయండి. ఇక్కడ +1 జరిగింది, ఇక్కడ కూడా +1 జరిగింది. ఆల్టర్నేటివ్గా సో ఎఫ్ కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే జీ కాంబినేషన్ అవుతుందండి. ఇక్కడ కూడా +1 జరిగింది, ఆల్టర్నేటివ్ జరిగింది. ఓకేనా, ఆల్టర్నేటివ్ పెయిర్స్ అనమాట. ఓకే, సో తర్వాత ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ లెటర్స్ ఆ విధంగా డిసైడ్ అయినాయి. మరి సెకండ్ లెటర్ ఎలా డిసైడ్ అయింది? D4 కదండి, 4 × 2, 4 2s ఎంత అండి? 8 సరిపోయింది కదండి. సెకండ్ లెటర్, ఫస్ట్ లెటర్ నుంచి సెకండ్ లెటర్ ఫామ్ అయింది. ఓకే, V22 కదండి. ఓకేనా, సో V22 కాబట్టి Q17 కాబట్టి రెండింటి యొక్క డిఫరెన్స్ ఏం జరిగింది అంటే -22 17 అయింది కదండి. సో ఎంత తగ్గింది? -5 జరిగింది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఈజే అంటే ఇక్కడ ఈ 5 కదండి, ఒకటి × 2 జరుగుతుంది, ఇంకొకటి -5 జరుగుతుంది. ఇక్కడ జరిగిన సిరీస్ అది. అంటే ఇప్పుడు ఈ 5 కాబట్టి 5 × 2, సో 10th లెటర్ ఏంటండి? జే. సరిపోయిందిగా, 10th లెటర్ జే. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం జరగాలి? T20 కాబట్టి సో 20 -5 జరగాలి. ఎందుకండి ఇక్కడ ఒకసారి × 2 జరిగింది, ఇంకోసారి -5 జరిగింది. ఫస్ట్ లెటర్ నుంచి సెకండ్ లెటర్ ఫార్మేషన్. ఓకే, T20 కాబట్టి 20 - 5 అంటే 15 సరిపోయింది. అంటే F6 కాబట్టి 6 × 2, 6 2s 12 జరిగిందండి, సరిపోయింది. ఆర్ 18 కదండి, 18 - 5. ఓకేనా, 18 - 5 ఏం జరుగుతుందండి? సో M13 సరిపోయింది. అంటే చూడండి ఇక్కడ దీనికేమో × 2 జరిగింది, దీనికి -5 జరిగింది, దీనికి × 2 -5 × 2 -5. అంటే నెక్స్ట్ ఏం జరగాలండి? × 2 జరగాలి. అంటే G7 కదండి, 7 × 2 14. 14th లెటర్ ఏంటండి? ఎన్. సో ఆన్సర్ ఈజ్ ఎన్. ఇక్కడ 3 లాజిక్స్ ఉన్నాయి, జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసుకోండి. సో ఫస్ట్ లెటర్ నుంచి ఆల్టర్నేటివ్గా తీసుకుని చేశాడు, జీ అనే లెటర్ వచ్చింది. అది మళ్ళీ ఫస్ట్ పెయిర్ నుంచి సెకండ్ పెయిర్ ఏ విధంగా జరిగింది అనేది అబ్జర్వ్ చేస్తే కనుక × 2 జరిగింది. సో ఈ విధంగా ఆన్సర్ వస్తుంది. రైట్, ప్రాబ్లం నెంబర్ 12. సో మీరు జాగ్రత్తగా ప్రాబ్లం నెంబర్ 12 అబ్జర్వ్ చేయండి. ప్రాబ్లం నెంబర్ సో 12th ప్రాబ్లం అబ్జర్వ్ చేయండి. HQD JTH MXM QCS. ఓకేనా, సో జాగ్రత్తగా చూడండి. హెచ్ జనరల్గా ఫస్ట్ లెటర్ ఫస్ట్ చూసుకుంటామండి ఎప్పుడు కూడా. H8 J10 అంటే ఇక్కడ +2 జరిగింది. J10 M13 +3 జరిగింది. M13 Q17 13 17 అంటే ఇక్కడ ఏం జరిగిందండి? ఇక్కడ +2 +3, ఇక్కడ ఏం జరిగింది? +4 జరిగింది. +2 +3 +4 జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఇమ్మీడియట్గా మనకి ఏం జరగాలండి? +5. అంటే Q17 కదండి, 17 + 5 ఎంతండి? 17 + 5 22. 22 లెటర్ ఏంటండి? వి, అంటే ఫస్ట్ లెటర్ వి. ఓకే,
నెక్స్ట్ సెకండ్ లెటర్ అబ్జర్వ్ చేయండి. సో సెకండ్ లెటర్ అబ్జర్వ్ చేస్తే కనుక సెకండ్ లెటర్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఏం జరిగింది అనుకుంటున్నారు? Q17 అండి, T20 ఇక్కడ +3 జరిగింది. T20 T20X24 ఓకే, 2024 అంటే ఇక్కడ +4 జరిగింది, ఇక్కడ కూడా +1 జరుగుతుందండి. X24 ఇక్కడ ఎంత జరగాలండి? +5 జరగాలి. ఎలా చెప్తున్నాను? XYZ ABC చూడండి, X +5 జరిగితే ఏమొస్తుంది? C వస్తుంది. ఆ విధంగా జరిగింది. అంటే ఇప్పుడు Cకి ఎంత యాడ్ చేయాలి మనం? Cకి ఎంత యాడ్ చేయాలి? C 3 కాబట్టి 3 + 3 4 5 జరిగింది కాబట్టి ఇక్కడ ఏం జరగాలి? 6. 3 + 6 ఎంత అండి? 9. నైన్త్ లెటర్ ఏంటండి? I. సెకండ్ లెటర్ ఈజ్ I. ఓకే, థర్డ్ లెటర్ మీరు అబ్జర్వ్ చేయండి. థర్డ్ లెటర్ అబ్జర్వ్ చేస్తే కనుక సో DH అనదర్ కలర్. ఒకసారి మా ఫార్మేషన్ చూడండి. ఎస్ ఓకే, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. D4 అయింది, H8 అయింది, ఇక్కడ +4 జరిగింది. H8 అయింది, M13 అయింది. సో ఇక్కడ ఎంత జరుగుతుంది? H8 M13 అంటే ఇక్కడ +5 జరిగింది. ఇక్కడ కూడా సేమ్ 1 యాడ్ అవుతూ వెళ్తుంది. M13 S19 13 19 అంటే ఏం జరుగుతుందండి? సో +6 జరిగింది. అంటే సింపుల్ లాజిక్, ఇక్కడ ఎంత జరగాలి? +4 +5 +6 కాబట్టి ఇక్కడ ఏం జరగాలి? +7 జరగాలి. S19 కదండి, 19కి 7 యాడ్ చేస్తే 26. 26th లెటర్ ఏంటండి? Z. థర్డ్ లెటర్ ఈస్ Z. సో ఆన్సర్ ఏంటండి? సో ఆన్సర్ VIZ. ఇలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. కొంచెం డెప్త్గానే మనం మాట్లాడుకుంటున్నాం. సో ఖచ్చితంగా మనం అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడే కాన్సెప్ట్లోనే మనం డిస్కస్ చేసుకుంటున్నాం. సో అందుకనే ఈ ప్రాబ్లం. ఓకే ఓకే, ప్రాబ్లం నెంబర్ 13 యూ కెన్ అబ్జర్వ్, ప్లీజ్ అబ్జర్వ్ చేయండి. ప్రాబ్లం నెంబర్ 13 మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. సో BDE FLM NBC DHI JTU. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది? జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఫస్ట్ లెటర్స్ చూడండి అన్న. BF అయింది. ఎప్పుడు కూడా ఫస్ట్ లెటర్కే టాప్ ప్రయారిటీ ఇవ్వండి. ఎంత జరిగింది? B2 F6 అంటే ఇక్కడ +4 జరిగింది. F6 N14 అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? 8 జరిగింది, అంతేనా? ఎస్. N14 D4 ఓకే, ఇక్కడ 4 8 జరిగింది కాబట్టి 4 8 జరిగింది కదా, ఎక్స్పెక్ట్ చేయండి. 4 డబల్ అయింది అంటే 8 అయింది. సో 8 డబల్ అయితే ఏమవుతుంది? 16 అవుతుంది. సింపుల్ లాజిక్. N14 కదండి, N14 కదా, 14 అంటే 14 + 16 ఎంత అవుతుంది? 30. 30 - 26 అంటే ఫోర్త్ లెటర్ D. సరిపోయిందిగా. Dకి J అవ్వాలి అంటే ఎక్స్పెక్టెడ్ ఎంత అవుతుంది చెప్పండి? డబల్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది? 32. H8 కదండి, H ఎంత అండి? 8. 8 + 32 40. 40 - 26 చెప్పండి. 40 అంతే కదా, 38 + 32 40. 40 - 26 సారీ ఓకే. 4 8 16 32 ఎస్ 36 ఎస్. ఇక్కడ H పొజిషన్ సారీ ఫస్ట్ లెటర్ కదా, H కాదు ఇక్కడ, సారీ H కాదు, D అండి. D4 కదా, 4 + 32 ఎంత అండి? 36. 36 - 26 ఎంత అవుతుందండి? 10. 10th లెటర్ ఏంటి? J. ఓకేనా? ఫస్ట్ లెటర్గా అబ్జర్వ్ చేసేది J. అంటే ఇప్పుడు ఇక్కడ మనకు ఎక్స్పెక్ట్ చేయండి 4 8 16 32 అంటే ఇక్కడ ఏం జరగాలి? 64 జరగాలి, అంతేనా? ఎస్. J 10 కదండి, J పొజిషన్ ఎంత? 10. 10 + 64 అంటే ఎంత అవుతుంది? 74. 74లో ఎన్ని 26లు ఉన్నాయి?
226 ఉన్నాయి, అంటే 226 అంటే 52 పోతే ఇంకా రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత 22 లెటర్ ఏంటండి 22nd లెటర్ ఏంటండి వి. సో అంటే ఇక్కడ ఫస్ట్ లెటర్ వి అవుతుంది, ఇది కాంబినేషన్ అండి. ఓకేనా, ఫస్ట్ అది లాజిక్, ఫస్ట్ లెటర్ని మనం ఐడెంటిఫై చేయగలిగాం. సెకండ్ లెటర్ ఎలా ఫామ్ అయింది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒకటి గుర్తుంచుకోండి, ఈ లెటర్ నుంచి ఈ నంబర్ అన్న ఫామ్ అవ్వాలి, లేదా సెకండ్ లెటర్ నుంచి ఇక్కడ సెకండ్ లెటర్ అన్న ఫామ్ అవ్వాలి. ఎప్పుడు కూడా అదే జరుగుతుందండి మనకి ప్రాబ్లమ్స్లో, ఎప్పుడు కూడా సింపుల్ లాజిక్ అదే జరుగుతూ ఉంటుంది. ఓకేనా, రైట్. మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనుక బిడి అయింది. సో సింపుల్ లాజిక్ చూడండి, ఇక్కడ B2 కదండి, 2 × 2 4 కదా, సరిపోయింది. ఓకే, F6 కదండి, 6 × 2 12 సరిపోయింది. N14 కదండి, 14 × 2 అంటే 28th లెటర్ ఏంటండి బి, సరిపోయింది, అది కూడా సరిపోయింది. అంటే D4 కదండి, 4 × 2 అంటే 8 సరిపోయింది. J10 కదండి, 10 × 2 అంటే 20th లెటర్ T, ఇది కూడా సరిపోయింది. సో ఈ విధంగా ఓకేనా, ఫస్ట్ లెటర్ నుంచి సెకండ్ లెటర్. అంటే ఇప్పుడు V22 కదండి, 22ని దేంతో మల్టిప్లై చేయాలి, ప్రోడక్ట్ చేయాలి, 2తో చేయాలి. 22 2s ఎంత అండి 44, 44 - 26 అర్థమవుతుందండి. సో 44 - 26 ఓకే, ఎంత అవుతుంది చెప్పండి. సో 44లో 26 ఎందుకు తీసేస్తామో తెలుసు కదండి, A to Z లెటర్స్ 26 లెటర్స్, మళ్ళీ A to Z లెటర్స్ మళ్ళీ 26, అంటే 44లో ఎన్ని 26లు ఉన్నాయంటే ఓన్లీ 126. సో 44 - 26 అంటే ఓకేనా 14 18. సో 18th లెటర్ ఏంటండి, సో ఆర్. ఓకే, సెకండ్ లెటర్ ఆర్ ఐడెంటిఫై చేసాం, విఆర్. థర్డ్ లెటర్ మీరు అబ్జర్వ్ చేయండి, థర్డ్ లెటర్ ఎలా ఫామ్ అయింది, సెకండ్ లెటర్ నుంచి డిఈ అంటే +1 అయిందమ్మా. ఎల్ 12 కదా, 12కి +1 చేస్తే ఎం వచ్చింది. బిసి B2 కదండి, 2 + 1 చేస్తే 3 అయింది. H8 కదండి, 8కి +1 చేస్తే I అయింది. T20 కదండి, 20కి +1 చేస్తే U అయింది. అంటే ఇక్కడ 18 కాబట్టి 18కి +1 చేస్తే ఏమవుతుందండి 19th లెటర్ ఏంటండి ఎస్. సో ఇలా కూడా ఉంటాయి లాజిక్స్, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. సో పర్ఫెక్ట్గా ప్లాన్ చేయండి. ఇది కొంచెం టఫ్ అండి లాజిక్, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారు లేదు, ఫస్ట్ లెటర్ నుంచి ఫస్ట్ లెటర్ ఫామ్ అయినాయి, కానీ సెకండ్ లెటర్ అండ్ థర్డ్ లెటర్స్, ఇక్కడ సెకండ్ లెటర్ ఇక్కడ సెకండ్ లెటర్ లింక్ అప్ అవ్వాలా. ఇందులోనే ఫస్ట్ లెటర్కి ఇందులో సెకండ్ లెటర్కి లింక్ అప్ అయింది, సెకండ్ లెటర్కి థర్డ్ లెటర్కి లింక్ అప్ అవుతూ వెళ్ళినాయి. సో ఇలాంటివి కొంచెం టఫ్గా అనిపిస్తాయి. సో మనకి సెకండ్ ఇయర్కి స్టాండర్డ్కి ఇది ఎక్కువే, కానీ బట్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లెవెల్కి మనం బాగా రీచ్ అవ్వగలుగుతాం, కాబట్టి మనం హై లెవెల్లో ప్రాక్టీస్ చేసుకోవడం బెటర్ కాబట్టి చేసుకుంటున్నాం. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం మీరు అబ్జర్వ్ చేయండి. సో 14th ప్రాబ్లం అబ్జర్వ్ చేయండి. 14th ప్రాబ్లం మనం అబ్జర్వ్ చేయండి. సో క్వశ్చన్ ఏంటంటే ఎంసీపీ, ఆర్ఎఫ్టి, బిఎల్బి. ఓకేనా, నెక్స్ట్ క్యూఎక్స్ఎన్. సో చూడండి, ఫస్ట్ లెటర్ ఫస్ట్ కాంబినేషన్ చూడండి, ఎంకి ఆర్కి డిఫరెన్స్ ఎంత, M13 R18 ఎంత డిఫరెన్స్ +5, R18 B2 18 - 2 అని చూసుకోకండి. ఓకేనా, R18 కాబట్టి ఇక్కడ +5 అయింది కాబట్టి +10 ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇంక్రీజింగ్. R18 18 + 10 28th లెటర్ ఏంటమ్మా బి, సరిపోయింది. అంటే ఇక్కడ 5 10 అయింది, డబుల్ అయింది బి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ B2 కాబట్టి ఓకేనా, చూడండి 2 + 5 10 అంటే 15, 2కి +5 కలపండి, 2కి +15 కలపండి, +5 యాడ్ అవుతాయని. సో 15 17th లెటర్ అయిపోయింది. అంటే ఇప్పుడు Q17 కదండి, 17 + 20 ఎంత అవుతుందమ్మా 37, 37 - 26 డిఫరెన్స్ ఆఫ్ 37. సో 11th లెటర్. సో ఫస్ట్ లెటర్ ఈజ్ K, అర్థమవుతుందా. ఫస్ట్ లెటర్స్ కాంబినేషన్ +5 +10 +15 +20 జరిగింది. సో సెకండ్ లెటర్ అబ్జర్వ్ చేయండి, చూడండి ఒకసారి, సిఎఫ్ అయ్యింది. సిఎఫ్ అవటానికి ఏం జరుగుతుంది, C3 కదండి, C3 కదా, C3 కాబట్టి 3 × 2 6 అయింది, 6 ×
6 into 2. ఓకే, సెకండ్ లెటర్స్ ప్రోడక్ట్ జరుగుతుంది, ఇంటూ 2 జరుగుతుంది. ఎల్ 12 కదమ్మా, 12 into 2 24, 24th లెటర్ ఎక్స్ సరిపోయింది. 24 into 2, 24 into 2 48, 48 minus 26 22. 22nd లెటర్ ఏంటండి, వి. అర్థమవుతుందా? ఫస్ట్ లెటర్ ఏమో డిఫరెన్స్ +5 +15 ఇలా +5 యాడ్ అవుతూ వెళ్తుంది. సెకండ్ లెటర్ నుంచి సెకండ్ లెటర్ కాంబినేషన్ ఇంటూ 2 జరుగుతూ వెళ్తుంది. రైట్, థర్డ్ లెటర్ చూడండి, థర్డ్ లెటర్ చూడండి జాగ్రత్తగా. థర్డ్ లెటర్ ఏం జరిగింది? థర్డ్ లెటర్ పి, T20 అంటే ఇక్కడ ఎంత జరిగింది? +4 జరిగింది. T20 B2 20 అంటే ఇక్కడ 4 కాదు, +2 +6 చూడండి, 20 + 6 అవట్లా, 20 + 8 T20 కాబట్టి 20 + 8 28th లెటర్ బి సరిపోయింది. ఇక్కడ 4 8 అయింది కాబట్టి +4 యాడ్ అవుతుంది. ఓకే, 8 కాబట్టి ఇక్కడ ఏమేమి జరగాలి? +12 జరగాలి. సో 2 + 12 14 సరిపోయింది. 4 8 12 జరిగింది కాబట్టి నెక్స్ట్ ఏం జరగాలి? +4 యాడ్ అవ్వాలి. అంటే n 14 కాబట్టి 14 + 6 16 యాడ్ అవ్వాలి. 14 + 16 అంటే 30, 30 minus 26 అంటే డి. సో ఆన్సర్ ఈస్ డి. థర్డ్ లెటర్ ఈస్ డి. అబ్జర్వ్ చేశారా? ఫస్ట్ లెటర్ కాంబినేషన్ +5 +10 +15 +20 అలా జరుగుతూ వెళ్తుంది. సెకండ్ లెటర్ నుంచి సెకండ్ లెటర్ ఫస్ట్ గ్రూప్ లో ఉన్న సెకండ్ లెటర్ సెకండ్ గ్రూప్ లో ఉన్న సెకండ్ లెటర్ ఎలా జరిగిందంటే ఇంటూ 2 జరిగింది. థర్డ్ లెటర్స్ కాంబినేషన్ ఏం జరిగిందంటే +4 +8 +12 +16 జరుగుతూ వెళ్తుంది. ఎస్, రైట్. 14th ప్రాబ్లమ్ ఈస్ కంప్లీటెడ్. ఆన్సర్ ఈస్ KVD. సో 14th ప్రాబ్లమ్ ఆన్సర్ ఈస్ KVD. ఎస్, రైట్. 15th ప్రాబ్లమ్ అబ్జర్వ్ చేయండి. RAT UFA ZML GXY డాష్ ఎస్ RU అయింది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నారా? R18 U21 18 21 కి డిఫరెన్స్ ఎంత? +3 జరిగింది. U కి Z U21 Z ఏమో 26 +5 జరిగింది. ఓకేనా? Z ఇక్కడ +7 అనుకుందాం, అంతే కదా, అనుకోవడం కాదు, +7 3 5 7 జరిగినాయి కాబట్టి నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఆడ్ నెంబర్స్ గా తీసుకుందామంటే 1 ఉండాలి. సో ప్రైమ్ నెంబర్స్ గా ఆలోచిద్దాం. సో కాబట్టి +11 G7 కదండి, 7 కి +11 యాడ్ చేస్తే 18 18th లెటర్. 18th లెటర్ ఏంటండి? R. ఫస్ట్ లెటర్ ఐడెంటిఫై చేయగలిగాం. సో +3 +5 +11 జరుగుతూ +5 +7 +11 జరుగుతూ వెళ్తుంది ఫస్ట్ లెటర్ కాంబినేషన్. సెకండ్ లెటర్ మీరు అబ్జర్వ్ చేయండి, AF అండి. ఏ కి ఎఫ్ కి డిఫరెన్స్ ఏంటో చూడండి జాగ్రత్త. సారీ, ఎఫ్ ఓకే, ఏ కి ఎఫ్ కి డిఫరెన్స్ చూడండి. ఏ కి ఎఫ్ కి ఏ 1 అండి, ఎఫ్ 6 అండి, ఇక్కడ +5 జరిగింది. ఎఫ్ కి ఎం కి చూడండి, ఎఫ్ 6 అండి, ఎం 13. ఓకే, 6 13 7 అవుతుందండి. ఎం 13 ఎక్స్ 24 13 24 అయింది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో 11 డిఫరెన్స్ ఉంది. 5 7 11 జరుగుతుంది. సో కాబట్టి 5 7 11 కాబట్టి నెక్స్ట్ ఏం జరగాలండి? ఎక్స్పెక్టెడ్ నంబర్ ఎంత? +13 +13 అర్థమవుతుందండి. ఓకేనా? సో ఎక్స్ 24 కాబట్టి 24 కి +13 యాడ్ చేయండి. 37 37 minus 26 37 minus 26 ఎంతండి? 11. సెకండ్ లెటర్ ఆన్సర్ ఈజ్ K. థర్డ్ లెటర్ అబ్జర్వ్ చేయండి. థర్డ్ లెటర్ T A TA +7 అండి. A కి L కి +11 అండి. +7 కదా? ఎస్, +7. సారీ, ఒక్క నిమిషం. ఓకే, TA టీకి ఏకి డిఫరెన్స్ T20 A 1 కదా? సో 6 + 7 రైట్.
ఓకే, టీకి ఏకి డిఫరెన్స్ +7, ఏకి ఎల్కి డిఫరెన్స్ ఏ 1 కదండి, 1కి 11 యాడ్ చేస్తే ఏం జరుగుతుంది, 12 అవుతుంది, +11. ఓకే, అంటే ఇక్కడ ఎల్ వై అవుతుంది కాబట్టి +13 యాడ్ చేద్దాం. ఎల్ 12 కాబట్టి 12 ప్లస్ ఎల్ 12 కాబట్టి 12కి 13 యాడ్ చేస్తే 25 సరిపోయింది. 7, 11, 13 కాబట్టి నెక్స్ట్ ఏం తీసుకుందాం, వై అంటే 25 అండి. 7, 11, 13 కాబట్టి నెక్స్ట్ ఏం తీసుకోవాలండి, నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ అబ్జర్వ్ చేయండి. ఓకేనా, సో 17, 25 + 7 42 మైనస్, సో 16, 16th లెటర్ ఏంటండి, పి, ఆర్కేపి. సో ఆన్సర్ ఈజ్ ఆర్కేపి. ఓకే, అలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే చక్కగా చేయడానికి అవకాశం ఉంటుందండి. సో లాజిక్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, ప్రాబ్లం నెంబర్ 16, బుక్ డిడిఆర్వి ఎఫ్హెచ్యుఆర్ హెచ్పిఎక్స్జే. చూడండి ఒకసారి, ఫస్ట్ లెటర్ ఫస్ట్ బిడి అబ్జర్వ్ చేయండి, +2, డిఎఫ్ +2, ఎఫ్హెచ్ +2. అంటే ఇప్పుడు మనకి ఏం జరగాలి, +2 జరగాలి. హెచ్ 8 కాబట్టి 8 + 2 10, 10th లెటర్. 10th లెటర్ ఏంటండి, 10th లెటర్ ఏంటి, జే. సో ఫస్ట్ లెటర్ ఈజ్ జే. ఓకే, నెక్స్ట్ లెటర్ చూడండి, ఓ. నెక్స్ట్ లెటర్ అబ్జర్వ్ చేయండి, ఓ డి. ఓ 15, డి 4. సో 15 4 అవ్వాలి అంటే మైనస్ జరగాలి. సో కాన్స్టెంట్గా లేదండి, అంటే ఇది ఓ 15 కాబట్టి ఇంటూ 2 చేయండి. 15 2s ఎంత, 30. 30th లెటర్ ఏంటి, డి. సరిపోయింది, అంటే ఇంటూ 2 జరుగుతుంది. డి 4 కాబట్టి 4 2s 8. సెకండ్ లెటర్స్ వచ్చి ఇంటూ 2 జరిగింది. హెచ్ అంటే 8, 8 2s 16. అంటే ఇప్పుడు పి 16 కదండి, ఇంటూ 2 చేస్తే 16 × 2 32, 32 - 26. ఓకే, 6th లెటర్ ఎఫ్. సో సెకండ్ లెటర్ ఈజ్ ఎఫ్. ఏం లేదండి, చాలా సింపుల్. ఓ 15 ఆర్ 18, ఓ 15 ఆర్ 18, 15 ఆర్ 18 ఏం జరుగుతుంది, +3. 15 18 అంతే కదండి, +3. ఓకే, ఆర్ 18 యు 21, 18 21 +3 అంతే కదా, 18 19 20 21. ఎస్, యు 21 ఎక్స్ 24 ఇది కూడా +3. అంటే ఎక్స్కి +3 జరగాలి. ఎక్స్ 24 కాబట్టి 24 + 3 27, 27th లెటర్ ఏ. ఓకే, అబ్జర్వ్ చేస్తున్నారా, లెస్. ఓకే, రైట్. లాస్ట్ కేవి, K11 అండి, V22. K11 అండి, V22 చూసారా, అబ్జర్వ్ చేశారా, K11 కాబట్టి ఇంటూ 2 చేశాడు. అంటే ఫస్ట్ లెటర్ ఏమో +2 చేశాడు, సెకండ్ లెటర్ ఏమో ఇంటూ 2 చేశాడు, థర్డ్ లెటర్ +3 చేశాడు, ఫోర్త్ లెటర్ ఇంటూ 2 చేశాడు. V22 కాబట్టి ఇంటూ 2, 22 2s 44, 44 లెటర్ ఆర్ అండి, ఆర్ ఇంటూ 2 18, 18 2s 30, 36 J20 అంటే ఇంటూ 2 J20 J10 కాబట్టి 10 × 2 20, 20th లెటర్ టి. ఓకే, సింపుల్ ఏం చేశానంటే +2 ఇంటూ 2 +3 ఇంటూ 2 చేస్తాం, కాంబినేషన్ 4 లెటర్స్కి ఇది కాంబినేషన్ పడేది. ఓకేనా, రైట్ అండి. 17th ప్రాబ్లం. 17th ప్రాబ్లం మీరు అబ్జర్వ్ చేయండి, 1P1 1O2 1M4 1J7 మీరు అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. సో P16 అవునండి, P ఎంత అండి, జాగ్రత్తగా లెటర్స్ అబ్జర్వ్ చేయండి. 16 O15 M13 J10. ఓకే, 16 15 13 10 అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి. జాగ్రత్తగా చూడండి, 6కి 15కి డిఫరెన్స్ -1, 15కి 13కి -2, 13కి -3. అంటే ఇప్పుడు ఏం జరగాలి, -4. 10 - 4 ఎంత అండి, 10 - 4 ఎంత, సో
6 అంటే మధ్యలో లెటర్ ఎఫ్ అవుతుంది. ఓకేనా, అది ఫస్ట్ లెటర్స్ అబ్జర్వ్ చేయగానే మనకు ఐడెంటిఫై అయిన లాజిక్. చూడండి ఒకసారి. సో 1 అట్స్ పీకి 2 సైడ్స్ 1 1 వచ్చింది. ఓకే, 1 2 2 4. ఎస్, ఒకసారి చూడండి ఇక్కడ 1 2 అయింది. ఓకే, +1 జరిగింది, 2 4 అయింది, +2 జరిగింది, 4 7 అయింది, +3 జరిగింది. +1 +2 +3 జరిగింది కాబట్టి ఇక్కడ ఏం జరగాలి? +4 జరగాలి. 7 + 4 11, 11th లెటర్. చూడండి 1 11 వచ్చింది కదా, 1 తీసుకున్నాడు ఇక్కడ. ఓకే, సింగిల్ లెటరే ఉంది కాబట్టి, నంబరే ఉంది కాబట్టి తీసుకున్నాడు. ఇక్కడ చూడండి ఒకసారి, ఇది 1 1 1 1. సో ఇక్కడ ఏం డిఫరెన్సెస్ లేవు అనుకుంటున్నాం. బట్ ఇక్కడ మరి జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారా, అన్నింటికీ కూడా డిఫరెన్సెస్ వచ్చేటప్పటికి అన్ని కాంబినేషన్ జరుగుతూ వెళ్ళింది. ఇక్కడ మాత్రం చూసారా, M13 అంటే ఇక్కడ 1 ఉంది. ఓకేనా, ఫస్ట్ డిజిట్స్ ఇక్కడ 1 ఉన్నాయి. ఓకే, 16లో 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. 15లో 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. 13లో 1 ఉంది, 1 ఉంది, ఇలా 1 ఉంది, 1 ఉంది. బట్ సెకండ్ డిజిట్స్లో ఇక్కడ 1 1 రాసుకోండి. ఇక్కడ డిజిట్ 1 ఉంది కదా, ఇక్కడ ఒక ఎఫ్ ఈ బై డిఫాల్ట్ 1 ఉంది కదా, సో ఇది 2 అవుతుందండి, 2F1. సో ఆన్సర్ ఈజ్ 2F1. ఓకేనా, రైట్. 17th ప్రాబ్లమ్ ఈజ్ కంప్లీటెడ్. 18th ప్రాబ్లం మీరు అబ్జర్వ్ చేయండి. సో 18th ప్రాబ్లం అబ్జర్వ్ చేయండి. 2C1, ఎస్ 2C1 3G4. ఓకే, సి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. C3 G7 N14 W23 J10. ఓకేనా, సో ఇంకేం ఇక్కడ ఏమేమి అబ్జర్వ్ ఉన్నాయి? 9 3 7 14. ఓకేనా, సో ఇక్కడ చూడండి 2 + 1 2 + 1 2 + 1 3 అయింది. 3 + 4 7 అయింది. 5 + 9 14 అయింది. 7 + 16 23 అయింది. 11 + 25 ఎంత అండి? 11 + 25 26 36. 36 మీన్స్ 10. ఓకేనా, సో 3 7. ఇంకేమున్నాయి లాజిక్స్? సో అలా అనుకుంటున్నాడు. మరి ఏ లెటర్ రావాలి మనకి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎస్, ఇంకేముంది లాజిక్ మీరు అబ్జర్వ్ చేయండి. సో 2C1 2 3 4 2 3 5 7 11. చూడండి ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 2 3 5 7 11 అంటే నెక్స్ట్ ఏం జరగాలి? ఇక్కడ నెక్స్ట్ ఏం జరగాలి చెప్పండి? 13 రావాలి. ఓకే, ప్రైమ్ నెంబర్స్. ఓకేనా, ఓకే, నెక్స్ట్ 13 రావాలి. ఓకే, 13 వచ్చింది. మా మధ్యలో లెటర్ ఏం రావాలి అనేది మీరు అబ్జర్వ్ చేయండి. సో మనకి 13 తర్వాత 149 14 + 3 4 + 5 9 + 7 9 + 7 ఎంతమ్మా? 16. చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారా, ఇక్కడ ఈ 1 ఉంది కదా, ఈ 1ని ఈ 3ని కలిపితే 4 వచ్చింది. 5ని ఈ 4ని ఈ 5ని కలిపితే 9 వచ్చింది. ఈ 9 7 కలిపితే 16 వచ్చింది. ఓకేనా, సో ఈ 9 7 కలిపితే వచ్చింది. ఈ 16 11 కలిపితే 16 11 కలిపితే ఎంత అవుతుందమ్మా? 17 20 అంతేనా? ఎస్, 1 3 యాడ్ చేస్తే 4 అయింది. 1 + 3 4 అయింది. 4 + 5 9 అయింది. 9 + 7 16 అయింది. 16 + 11
27 అవుతుంది. 27. ఓకే 16. ఓకే ఒక్క నిమిషం, 1 minute, సంథింగ్ ఈజ్ రాంగ్. 11, 16, 17, 27, 27, 27. ఓకే 25, 23. సో 25, 23 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 28, 38 అవుతుంది. ఒక్క నిమిషం. 11, 15, 7, 3, 7, 14, 23. ఓకే 13 వచ్చింది. నెక్స్ట్ 13, 23. ఎస్. ఓకే చూడండి, ఈ 11 ప్లస్ 25 యాడ్ చేస్తే, ఓకేనా, 7, 16 యాడ్ చేస్తే 11, 25 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 36 అవుతుంది. ఓకేనా. సో సో కాబట్టి 36. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంతమ్మా? ఓకే సో 23. సో ఆన్సర్ ఈస్ 13W36. ఓకేనా, అర్థమైంది అందరికీ? రైట్. లాస్ట్ ప్రాబ్లం. ఓకే సారీ, 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒకసారి జాగ్రత్తగా చూడండి. 27 BY చూడండి, BC ప్లస్ 1, CE C3E5 ప్లస్ 2, E5 8 ప్లస్ 3 ప్లస్ 1 ప్లస్ 2 ప్లస్ 3 కాబట్టి H 8 కాబట్టి 8 ప్లస్ 4 12, 12th లెటర్ L. ఓకేనా. ఎస్ చూడండి, 27, 26, 25, 23, 27, 26. ఓకే, దానికంటే ముందు ఒకసారి లెటర్ అబ్జర్వ్ చేద్దాం. ఓకే Y చూడండి, YW, Y25, W23 minus 2, WT 23 minus 3, T20 20 minus 5, minus 2 minus 3 minus 5 జరిగింది కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది అంటే మైనస్ 2 minus 3 minus 5 జరిగింది. సో -7. ఓ 15 కదండి, 15 minus 7. సో 15 minus 7 అంటే 15 minus 7 8, 8th లెటర్ H. ఓకేనా. ఓకే LH జరిగింది, LH జరిగింది. మరి ఈ 27 ఎలా వచ్చింది? B2 కదా, Y25 కదా, రెండు కలిపితే ఎంత అయింది? 27 అయింది. C3 కదా, W23 కదా, రెండు కలిపితే 26 అయింది. ఓకేనా. E5 కదా, T20 కదా, కలిపితే 25 అయింది. H8 కదా, O15 కదా, ఈ రెండు కలిపితే 23 అయింది. L12 కదా, ప్లస్ H ఎంత? H ఎంత? 8, రెండు కలిపితే ఎంత? 20. 20th లెటర్ ఏంటి? సో సారీ 20 నంబర్ వస్తుంది కదా, L20H. అలా రకరకాల కాంబినేషన్స్ ఇచ్చాడండి. ఓకేనా. సో 19th ప్రాబ్లం ఇది, లాస్ట్ ప్రాబ్లం. లాస్ట్ ప్రాబ్లం మీకు ఇక్కడ ఏం జరిగిందంటే CGKEJOGMSIPW. చూడండి ఒకసారి, ఇక్కడ ఏం జరిగిందంటే 3 letters కాంబినేషన్స్ తీసుకున్నాడు. CE ఇలా 3 letters తీసుకున్నాడు. C3 కదా, E5 ప్లస్ 2, E5 G7, 5 7 అయింది అంటే ఇక్కడ ప్లస్ 2 జరిగింది. ఓకేనా. EG ఎస్ ప్లస్ 2 జరిగింది. Gకి ఐకి చూడండి ప్లస్ 2 జరిగింది. ఐకి 2 letters వదిలేస్తే ప్లస్ 2 జరుగుద్ది అంటే I 9 కదండి, 9 ప్లస్ 2 10, 11, 11th లెటర్ K. సో ఫస్ట్ డాష్లో ఆన్సర్ ఈజ్ K. ఓకే, నెక్స్ట్ డాష్ లెటర్ చూద్దాం. ఓకే నెక్స్ట్
నెక్స్ట్ జీ జే అవుతుంది. 2 లెటర్స్ వదిలేసి చేశాడు. జీజే జీజే అంటే G7 J10 +3 జే ఇక్కడ కూడా +3 ఎం 2 లెటర్స్ వదిలేస్తే +3 ఇక్కడ పి 2 లెటర్స్ వదిలేస్తే 16 + 3 సో 16 + 3 అంటే ఏమవుతుందండి 19th లెటర్ ఏంటండి 19th లెటర్ ఎస్. ఓకే థర్డ్ లెటర్ ఇవ్వలేదు కాంబినేషన్ ఇస్తే కూడా చేయొచ్చు. ఓకేనా రైట్ అండి లెటర్ సిరీస్ కంప్లీటెడ్ రైట్ అండి థ్యాంక్ యూ.